ఇస్తలేవు కానీ భూములు గుంజుకుంటున్నావు. లగచర్లలో భూములు లాక్కొని ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు. ఆడబిడ్డల మీద అర్ధరాత్రి హింసించి ఆడబిడ్డల మీద పోలీసుల చేత దాడి చేయించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా ఏందో పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చేసిన ఉద్దారకం జాగ్రత్త కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు నాయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా, మహిళలకు మహాలక్ష్మి 2500 ఇచ్చినవా, అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇచ్చినవా, రుణమాఫీ పూర్తి చేసినవా, 15,000 రైతు బంధు ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఇక ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే అదేంది కేరళ పోయి పల్లకిలు మోస్తున్నాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? తెలంగాణలో నిన్న అదేంది గ్రామ సభలైనవి. గ్రామ సభలల్లా అక్క చెల్లెలు తిరగబడ్డారు నీ అధికారుల మీద, నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద. ఏమైంది 4000 పింఛనని అవ్వా తాతలు గ్రామ సభల్లో నిలదీసిను నిన్ను. ఏమైంది మహాలక్ష్మి పైసలు అని చెప్పి అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎప్పుడిస్తావని నిలదీస్తున్నారు. నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమని అని గల్లా పట్టుకుని నిరుద్యోగ యువత ఇవాళ నిలదీస్తా ఉన్నది. మొన్న అసెంబ్లీలో తేలిపోయింది. ఇచ్చింది 16,000 ఉద్యోగాలే రేవంత్ రెడ్డి, చెప్పింది 2 లక్షలు కానీ ఇచ్చింది 16,000 అని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీసి బయటకు తీసినాం లెక్క. 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకిలు మోస్తుంది. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామా చెప్పు? 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు రేవంత్ రెడ్డి? నీ కొడంగల్ మాట్లాడుతున్నా, నీ కొడంగల్కెళ్ళే మాట్లాడుతున్నా, ఎక్కడ మాట్లాడలేదు. ఏ ఊర్లో పోయినా ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కంటే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతులు ఆగమైపోయింది. రైతు బంద్ చేసే ముఖం లేదు. కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికీ ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికే ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. ఈయన ఈ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. ఇక ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. ఉన్న కళ్యాణ లక్ష్మికి చక్కగా వస్తలేదు, పిల్ల ఉడితే గాని కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. కేసీఆర్ కిట్టు పథకం బంద్ అయిపోయింది. బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. నువ్వు చేసిందేమున్నదా? ఉన్నాయి ఊడగొట్టు తప్ప నువ్వు కొత్తగా చేసిందేమన్నా ఉన్నా? అది ఎస్సీ ఎస్టీలకు కనీసం కూడా విడుదల చేయకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. ఇవాళ కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు. నువ్వై చెప్తే నమ్మేవాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్ కూడా రా బయటకు. గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4,000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులు చేసి భార్య ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నేను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినావు, ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది. నువ్వు కేరళ పోయినావు, ఆడ కూడా విక్తుంది. నీది ఐరన్ లెగ్గు. నువ్వు చేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు. ఏడ మాట్లాడదాం. నేను కొడంగల్లే అడుగుతున్నా. ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు. రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు? ఈ కొడంగల్లా ఈ తండాలకు ఈ ఊర్లకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దవాఖాన కట్టింది మేం కాదా? ఫైర్ ఇంజన్ తెచ్చింది మేం కాదా? కొడంగల్ కోస్గికి ఎన్ని నిధులు తెచ్చిండు మా నరేందర్ రెడ్డి అప్పుడు? ఎన్నో చెక్ డ్యాములు కూడా కట్టినాం. ఇట్లా అనేక విషయాలు మేము చేస్తా వస్తున్నాం. ఇవాళ నువ్వు చేసిందేం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మండబెట్టినావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
కొద్దిగా పనిచేస్తే నీళ్లు వస్తాయి. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డిలో ప్యాకేజ్ 3లో కొద్దిగంత పనుండే. యాక్చువల్ గా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టీఎంసీలకు టన్నెల్ తవ్వింది, 2 టీఎంసీలకు మోటార్లు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి చేసింది, ఏదుల పూర్తి చేసింది, వట్టెం పూర్తి చేసింది, కరివెన పూర్తి చేసింది. కరివెన దాకా 2 టీఎంసీల టనలు, పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. మధ్యలో ఒక దగ్గర బండ్ వచ్చింది, ప్యాకేజ్ 3లో బండ్ వచ్చింది. ఆ ప్యాకేజ్ 3లో 1,83,000 క్యూసెక్కుల మట్టి తీసేది ఉంటే 1,50,000 తీసినాం మేమే. ఇక 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీయాలి గంతే. అలా ఉన్నది ఆ థర్డ్ ప్యాకేజీలో 1,83,00,000. ఇందాక రాంగ్ చెప్పినట్టున్నా. ప్యాకేజ్ 3లో 1,83,00,000 క్యూబిక్ మీటర్ల బండ తీయాలి. 1,50,00,000 బీఆర్ఎస్ఏ తీసింది. ఇక 30 లక్షలే మిగిలింది. ఇక 30 లక్షలు తీయడానికి 3 ఏళ్లు పట్టింది రేవంత్ రెడ్డికి. 3 ఏళ్ల పైన నార్లాపూర్ పూర్తయింది, కింద నార్లాపూర్ పూర్తయింది. మధ్యలో గీది ఒక 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే ఏదుల 6.5 టీఎంసీలు నింపొచ్చు, వట్టెంలో 16 టీఎంసీలు నింపొచ్చు, కరివెనలో 19 టీఎంసీలు నింపొచ్చు. మొత్తం రెడీ ఉన్నది. కట్ నీళ్లు పెట్టె పొయ్యోలే రూపాయికి 95 పైసలు పనిచేసి అప్పచెప్పినాం నీకు. ఇంకా 1,50,00,000 మేము తీసినాం. 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీసే తెలివి లేదా? దీనికి 3 ఏళ్లు పడతా. అది గట్టిగా చేస్తే 3 నెలల పని. అది తీసేస్తే మొన్న ఎన్ని నీళ్లు వచ్చినాయి? ఆ నీళ్లతోని మా ఏదులా వట్టెం కరివెన నింపి పెట్టుకుంటే ఇలా బంగారమోలే పంటలు వండపోవునా? ఆ శ్రీశైలం కాడ పోయి మనం వాడిని బతిలాడుకునే పరిస్థితి ఎందుకు? కట్టుకొత్తదే మొత్తం వచ్చి నార్లాపూర్, ఏదులా, వట్టెం, కరివెన మొత్తం నిండిపోవు కదా. 90 పైసల పని చేసినాం. 1,50,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి మేము తీసినాం. 30 లక్షలు తీస్తే నీళ్లు పడతాయి కదా. అంటే నువ్వు కావాలనే ఆపుతున్నావు. కేసీఆర్ కు పేరు వస్తుందని, చెప్పని నీళ్లు వస్తే ఇదంతా కేసీఆర్ చేసిండని జనం అనుకుంటారని, ఆగాగి మెల్లగా చేస్తే ఇదేందో నువ్వు చేసినా అని అనుకుంటారు అని చెప్పి నటిస్తున్నావు. ప్రజలకు పాలమూరు బిడ్డవై పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. పాలమూరు ప్రజల గుండెల మీద దంతా ఉన్నావు నువ్వు. అరే 1,50,00,000 థర్డ్ ప్యాకేజ్ లో మేము మట్టి తీసినాం. గా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి 3 ఏళ్లు పడతా. అది గా దియ శాతం అయితే లేదా? అది 3 నెలలు తీసిపారేస్తే ఈ పాటికి మొన్నటి వానకాలంలో ఇవన్నీ నింపుకోకపోదు. మా ఏదుల, వట్టెం, కరివెన నింపితే కల్వకుర్తికి ఆల్రెడీ మేము లింక్ ఇయనే ఇస్తాం. కల్వకుర్తికి మేము లింక్ ఇచ్చినాం. పాలమూరుకి వెళ్ళి ఆల్రెడీ ఓటీ పెట్టినాం. బ్రహ్మాండంగా నీళ్లు వారుతుండే. ఇలా రైతులకు మంచిగా ఉంటుండే. కొడంగల్ కు ఇదే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండి. ఇప్పుడు ఈ కొడంగల్ కు కూడా